వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వృషభ రాశి వారిలో ఉన్నటువంటి వివిధ వృత్తులు, వ్యాపారము, ఉద్యోగం వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం కూలంకషంగా తెలుసుకుందాం. ముందుగా వృషభ రాశి వారి కిందకి ఏ నక్షత్రాలు వస్తాయి అనే విషయాన్ని చూద్దాం. మనం జన్మ నక్షత్రాల పరంగా చూసుకున్నట్లయితే మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 4 పాదాలు, మొగశిర 1, 2 పాదాలు. అంటే కృత్తిక నక్షత్రంలో 2వ పాదం నుంచి మొదలై మొగశిర నక్షత్రంలో 2వ పాదం వరకు మొత్తం 9 పాదాలు ఉంటాయి. కృత్తిక 2, 3, 4, అలాగే రోహిణి మొత్తము, అలాగే మొగశిర 1, 2 పాదాలు. వృషభ రాశి వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అని చూసినప్పుడు ఆదాయం 5 గాను, వ్యయం 14 గాను ఉంది. ఆదాయము 5, వ్యయం 14, అంటే 5 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు ఉంటుంది. రాజ్యపూజ్యం 5 ఉంది, అవమానం 4 ఉంది. అంటే 5గురు మంచి అంటే 4గురు చెడు అంటుంటారు. క్రమంగా ఆదాయం పెరుగుతూ ఉంటుంది, అలాగే వ్యయం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఆదాయ వ్యయాల్లో వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి వ్యయం కూడా తర్వాత మన గ్రహ సంచారంలో చూసుకున్నట్లయితే శుభమూలక వ్యయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఇంట్లో వివాహము, లేకపోతే ఏదైనా గృహం కొనటము, లేదా ఏదైనా ల్యాండ్స్ కొనటము, ఇట్లాంటి ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ వ్యయానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. శుభమూలకంగానే ఖర్చు అవుతుంది. అనవసరమైన ఖర్చుల్ని తగ్గించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఆదాయ వ్యయాల్లో పెద్ద ఇబ్బంది ఈ వృషభ రాశి వారికి ఉండదు. ముందుగా ఈ యొక్క వృషభ రాశి వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు గ్రహ సంచారం ద్వితీయంలో మనకి 2వ స్థానంలో మిథునంలో గురువు సంచారంలో ఉన్నాడు ప్రస్తుతం. రేపు జూన్ రాగానే గురువు తృతీయంలోకి మారుతాడు. ద్వితీయంలో ఉన్నంతసేపు ధనానికి అధిపతి కాబట్టి ధనాన్ని ఇస్తూ ఉంటాడు. 3వ స్థానంలోకి వెళ్ళినప్పుడు కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు గురువు కూడా.